జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చైనా తమ వెపన్స్ కి సంబంధించి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడాన్ని దాదాపుగా చాలా వరకు తగ్గించింది అని తెలుస్తోంది. ఒక రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అండ్ తమ సొంత స్వదేశీ టెక్నాలజీతో కూడినటువంటి వెపన్స్ నే వినియోగించాలని నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సిప్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన లెక్క ప్రకారం గతంతో పోల్చితే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఆల్మోస్ట్ 44% రెడ్యూస్ అయినట్టుగా తెలుస్తోంది ఇంపోర్ట్స్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా అటువంటిది జరగడం అన్నది ఏ దేశంగానే మంచి విషయం కింద మనం భావించాలి. ఎందుకంటే మన దేశంలో కూడా ఆత్మనిర్భరత అనేది మనం పెంచుకుంటున్నాం. చైనా కూడా ఆత్మనిర్భరత పెంచుకుంటే కనుక మనం వాళ్ళని అభినందిద్దాం. ఎటొచ్చి వాళ్ళ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇతరత్ర వేరే దేశాల నుంచి వాళ్ళు కాపీలు కొట్టుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని చౌర్యం చేశారు. దొంగతనంగా వాళ్ళు చౌర్యం చేసి వాళ్ళ టెక్నాలజీ తయారు చేసుకున్నారు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ కావచ్చు, లేదా వాళ్ళ మిసైల్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఇతరత్ర దేశాల నుంచి దొంగతనం చేసినటువంటి ప్రోడక్ట్స్ అవన్నీ కూడా. ఇప్పటికి కూడా రష్యా నుంచి గణనీయంగా రష్యా నుంచి కొంటున్నారు. రష్యన్ టెక్నాలజీని అంతా వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు రెప్లికేట్ చేశారు. అలాగే F-16లను, తర్వాత F-22లను వీటిని రెప్లికేట్ చేశారు. సో చాలా వాళ్ళు కాపీ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు బహుశా ఒక విధమైనటువంటి ఆలోచన ఏమొచ్చిందంటే, ఇంకా మరి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర కొంటే కనుక వాళ్ళ వెపన్స్ లో మనం ఏం చేస్తున్నామో వాళ్ళు దీన్ని పసిగట్టగలిగినటువంటి టెక్నాలజీ దాంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో నాకు తప్పు అనిపించట్లేదు. కానీ అల్టిమేట్ గా వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ రాకెట్ ఫోర్సెస్ గురించి మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం కూడా గతంలో. వాళ్ళ రాకెట్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి లీడర్షిప్ అందరినీ కూడాను షీ జిన్పింగ్ వాళ్ళని డిస్మిస్ చేయడము, వాళ్ళలో కొంతమందిని చంపేయడం కూడా జరిగింది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ చాలా నాసిరకమైన టెక్నాలజీ పెట్టారు. నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక రాకెట్ టెక్నాలజీ పెద్ద పెద్ద దేశాలతోటి యుద్ధంలో గెలవలేదు అని వాళ్ళకి అర్థమైంది. ఇంకా ఏం తెలుస్తుంది అంటే కొన్ని రాకెట్స్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ని తీసేసి వాళ్ళు ఇతరత్ర వాడుకున్నారు, దాంట్లో నీళ్లు నింపారని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సత్యాసత్యాలు మనకు తెలియదు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఉన్నది. సో వాళ్ళు బయట నుంచి వచ్చే టెక్నాలజీని ఏమొచ్చిందో దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాన్ని ఆల్రెడీ కాపీ చేసేసారు. వాళ్ళ ఇండస్ట్రీని పెంచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం అల్టిమేట్గా వాళ్ళు నిజంగా దాన్ని ఒక విధమైన బలమైనటువంటి ఇండస్ట్రీగా దాన్ని తీర్చిదిద్దగలరా, లేదా అది బలహీనపడి రేపటి రోజు నిజంగా వాళ్ళకంటూ పెద్ద యుద్ధం వస్తే తట్టుకునే శక్తి ఉంటుందా లేదా వేచి చూడాలి మనము. కాకపోతే అటువంటి మోడల్ భారతదేశం కూడా మనం అవలంబించాము. మనం ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేయలేదు, కొలాబరేషన్ పెట్టుకుంటున్నాము. చాలా ఇండస్ట్రీస్ కొలాబరేషన్ పెట్టుకొని చేస్తున్నాము. కొన్ని మనమే మన DRDOను ఇతరత్ర సైంటిస్టు మనమే మన ఇంటర్నల్ రీసెర్చ్ చేసి మనం దాన్ని సాధించగలుగుతున్నాము. భారతరత్న అబ్దుల్ కలాం గారి పుణ్యమ అంటూ ఈరోజు మిసైల్ టెక్నాలజీలో మనం మించిన వాళ్ళు లేరు ఆసియా ఖండంలో. చైనాని చాలా సునాయాసంగా మన మిసైల్ టెక్నాలజీతో మనం వాళ్ళని ఓడించవచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను ఏ దేశమైనా ఆత్మనిర్భరత పెంచుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఒక కాషనరీ వర్డ్ ఏంటంటే చైనా రమారమి 30% వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచింది. $230 బిలియన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది. కాబట్టి ఎక్కడ వాళ్ళ టెక్నాలజీ తక్కువ ఉన్నదో అక్కడ నంబర్స్ను వాడతారు వాళ్ళు. మన దగ్గర ఒక షిప్ ఉందంటే బహుశా వాళ్ళు 1000 షిప్లను మన మీద పంపించవచ్చు. అటువంటి ప్రయత్నాలు చేసే ఒక ప్రమాదం కూడా ఉన్నది. ఎనీవే చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ ఆర్మ్స్ టెక్నాలజీ అంతా ఏ పార్టీ శక్తి నిజంగా ప్రదర్శించగలదో వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.